అంటే ఎక్కువగా ఏం తినేవారండి ఇష్టం ఏం తినేవారు ఇష్టంగా? ఎక్కువ ఇష్టం ఏం లేదు సార్ ఆయనది. ఎన్టీ రామారావు గారిది చికెన్ రోజు చికెన్, శుక్రవారం లేదు శనివారం లేదు. ఓకే చికెన్. ఓకే. సాయంత్రము మరల్ చేప, దాన్ని స్కిన్ తీసేయాలి, స్కిన్ తీసేసి ముళ్ళు తీసేయాలి. ఓకే. దాన్ని బేసన్లో వేయాలి, నూనెలో వేసేయాలి. నూనెలో వేసగానే ప్లేట్లో పెట్టాలి. అంత వేడిగా ఉండాలి. అంత వేడిగా ఉండాలి. అట్లనే తినేస్తుండే. ఆ కిలో చేప తినేస్తుండే సాయంత్రం. కొద్దిగా మసాలా కారం ఏ మసాలా ఉసాలా ఏం లేదు, అది అంతే దాంట్లోనే పడుతుండే. ఆ కిలో చేప ఒక్కటి తినేస్తుండే. ఇంత పెరుగు తినేసిస్తుండే. రసమలై గణేష్ టెంపుల్ దగ్గర ఉంటుండే రసమలై, మన సికింద్రాబాద్ లో. ఓకే. ఆడికెళ్ళి తెస్తుండే, ఆ రసమలై తినేస్తుండే. ఇక గోళీలు అంటావా, అన్ని గోళీలు అలా టేబుల్ మీద పెడుతుండే. అన్ని తీసుకొని నొక్కడేసి నీళ్ళు తాగేస్తుండే. కథ షుగర్ బీపీ అన్ని ఒకటే గోళీలు మిగ్గేస్తుండే. అని అది. అంటే ఇప్పుడు చికెన్ ఉందనుకోండి, ఇది అంటే నాటుకోడి తినేవారా లేకపోతే మామూలుగా? నాటుకోడి సార్. నాటుకోడి గ్రామాల్లో తిరుగుతాయి కదా, ఆ గ్రామం అది నాటుకోడి చిన్నదే చికెన్ చేస్తుండే. చికెన్ అంటే పెద్ద చిన్నది పెట్ట అంటారు, లేతగా ఉంటది. ఇంకా మధ్యాహ్నం అయితే 2 పాపడాలు, ఇంత ఆలుగడ్డ కూర, ఓకే, ఇంత వంకాయ ఏపుడు, మళ్ళా ఇంత ముక్కల అన్నం, అందులోనే ఆవకాయ వేసుకొని ముద్ద తినేస్తుండే. కథ అన్నం తక్కువ కూరగా ఎక్కువ. పాలకూర వేపాలే, అందులో అద్దపావు ఎల్లిపాయలు వేయాలి. ఓకే. ఉల్లిపాయలు ఎక్కువ వేయాలి. అది తినేస్తుండే. ఎప్పుడైనా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే మీ దగ్గరకు వచ్చి కొద్దిగా మా గురించి చెప్పవా ప్లీజ్ చెప్పవా? మినిస్టర్లు కానీ మినిస్టర్లు ఎవరు నా దగ్గరకు వస్తుండే సార్? ఎవరు నా దగ్గర రాకపోతుంది, నా కార్ దగ్గరకే రాకపోతుంది. భయం. అంతే. నేను కారు పెడితే కార్లో కూర్చుంటుంటుంది అంతే. నాదొక అలవాటు, రామాయణం మహాభారతం ఈ 2 బుక్లే చదువుతుంటుంది. రామాయణం అయిపోగానే మళ్ళీ అది పెట్టేసి మహాభారతం తీస్తుంటుంది. మహాభారతం అయిపోగానే రామాయణం. ఇదే కంటిన్యూ నడుస్తూనే ఉంటాయి. టేప్ రికార్డర్ ఉండేదండి ఆ టైంలో? టేప్ రికార్డు ఆయన పెట్టిన టేప్ రికార్డే. అప్పుడు 5,000 ఉండే టేప్ రికార్డ్. సౌండ్ అంతా ఆయనే పెట్టుకుంటు. నువ్వు అన్నీ పెట్టుకో సార్, నాకేం తెలియదు, నేను స్విచ్ ఆన్ చేస్తా బంద్ చేస్తా అంతే. అన్ని ఏవేవో స్విచ్లు ఉంటుంటాయి సార్, మ్యూజిక్ అన్ని వస్తుండే. అన్ని సెట్ చేసుకొని స్విచ్ ఆన్ చేస్తుండే. మ్యూజిక్ తక్కువ వచ్చిందంటే మళ్ళీ ఎక్కువ చేసుకుంటుండే. శివస్తుతి, మళ్ళీ శంకరుని పాట. గండిపేటకెళ్ళి వస్తప్పుడు మన వెంకటేశ్వర్ల సుప్రభాతం అది వింటుండే. అది విన్నాకనే హ్యాబిట్స్కి వస్తుండే. హ్యాబిట్స్ లో కాలు పెట్టగానే అయిపోతుండే. 20 నిమిషాల జర్నీ. ఆడికెళ్ళి ఇక శివస్తుతి మళ్ళా ఇది కూడా ఎవరు ఇస్తుండే? ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎస్వి ప్రసాద్. అప్పుడు మా దగ్గర ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉండే. నాకు క్యాసెట్లు ఆడే తెచ్చిస్తుండే. ఏదైనా సౌండ్ తక్కువ వచ్చింది సార్, నాకు ఎత్తి తిరగదు సార్, వేరే కొత్త తీసుకురా మంచిది తెచ్చిస్తుండే. అవే క్యాసెట్లు పెడుతుంటుంది. గుర్ర వచ్చింది అది తీసేయాలి, మళ్ళీ కొత్తది పెట్టాలి. ఇవే నడుస్తుండే ఆయన దగ్గర. ఒకసారి ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజీలోకి వచ్చారండి ఆయన. అదేంటి గొడవ అండి? అది మొత్తము ఇట్లా పబ్లిక్ లకెళ్ళే తీసుకుపోయి కాలేజీలో పెట్టినాం. చేతన్ రథం మీదనే. ఆ రోజు వర్షం వస్తుంది, చినుకులు పడుతున్నాయి. మీరు లేడీస్ నిలబడ్డారు, బట్టలు నానిపోయినాయి, వాళ్ళ శరీరాలు కనబడుతున్నాయి సార్. కానీ మొత్తం ఎవ్వరు జరుగుతలేరు, జనాలు అట్లనే ఉన్నారు. అది వచ్చింది ఎవరండి? ఎన్టీ రామారావు. ఇక ఈయన పోగానే నేను ఆపేసిన. అక్కడ గేట్ ముంగట్నే ఆపంగానే వెనకకెళ్ళి గొడుగుది వాళ్ళు తడుస్తుంటే నా గొడుగు పెడతావు, గొడుగుది తడుచుకుంటానే స్పీచ్ ఇచ్చిండు సార్.
గొడుగు పెట్టడానికి వీలేదు, ఎందుకంటే ప్రజలు నానుతున్నారు కదా, ఆ, ఆ, నాకు గొడుగా, ఆ, నేను కూడా నాంతా వాళ్ళ సరిగ్గా. మొత్తం సార్ ముద్దయిపోయింది సార్, ఓకే. మొత్తము ఉమ్, మొత్తము అతకపోయినాయి అనే బట్టలు కూడా. ఓకే. ఆ, ఇక జై అని చెప్పేసిండు. ఆ, నేను బండి స్టార్ట్ చేసిన, ఉమ్, బండి స్టార్ట్ చేసాగానే టైర్లు ఆ, ఓకే. కూలబడిపోతున్నాయి, ఆ, రొటేట్ అవ్వట్లేదు, బురదలో కూరుకుపోయినాయి. కూరుకుపోతున్నది. ఉమ్, ఏం బ్రదర్ ఉమ్, బండి కూడబోతుంది, తోస్తారా, నేను దిగాలనా, ఉమ్, మీరు కూర్చోడ్రి ఆ, అన్నయ్య, మీరు కూర్చోడ్రి, మేము దోస్తామంట. ఆ, మొత్తం జనం అంతా బయట దగ్గర దోచేది సార్. ఆ, జనాలు వాళ్ళు తలుచుకుంటే అమ్మ, ఎందుకంటే ఆయన మీద అభిమానం కదా, చూసేస్తారు. మొత్తం తోసేసి పైకి వచ్చేసింది. ఉమ్, ఇంకోసారి ఉమ్, కాంటస బండి కృష్ణానది బ్రిడ్జ్ కాడనే ఉమ్, సార్ టైర్ పంక్చర్ అయిపోయింది. ఉమ్, రచన, నేను ముంగటి ఇంట్లో పోయి ఉంటా, నువ్వు టైర్ చేంజ్ చేసుకో అన్నాడు. అందులోకి దిగి ఎవరింట్లోకి వెళ్ళిపోయిండు. ఉమ్. ఆయన ఎవరింటికి వెళ్ళినా వెళ్ళిపోగలరు ఆయన. ఇక ఆయన వాళ్ళ అదృష్టం అనుకోవాలి అది పోతే. ఆ, బండి లేపేసింది సార్. ఆ, చాకి లేదు. జాక్ పెట్టకు, ఉమ్, జాక్ పెట్టకు, చేతులు పెట్టి ఇట్లా లేపేసేసి టైర్ టైర్ వచ్చేసిన. ఇద్దరు ముగ్గురి చేతులు కోసుకపోయినాయి సార్. అంటే ఆ అభిమానులు మాట, అభిమానులు వచ్చిన అయితే ఆ, మొత్తం టీన్ ఉంది కదా, ఆ, కొద్దిగా తేజ్ ఉన్నాయి అవి, ఉమ్. ఇట్లా లేపటంలా చెయ్యి కోసుకపోయినాయి, ఏళ్ళు కోసుకపోయినాయి. అక్కడ పదునుగా ఉందన్నమాట కింద. ఓకే. ఏం కాదు సార్, ఆ, ఏం కాదు సార్ అంటున్నాడు. చూసుకుంటారు, పిచ్చోడ కాలు పోరా, హాస్పిటల్ పోరా అని నేను మొత్తుకుంటున్నా. ఆ, ఏం కాదు సార్ అంటున్నాడు. అలా అభిమానులు అండి ఏంటి. ఇంకా పోయి సార్కు పోయి చెప్పినాము, ఉమ్, వచ్చి బండ్లో కూస్తున్నాడు. అది ఏం అభిమానం సార్, ఆ, ఉమ్. చేతులు కోసుకపోయినాయి సార్, వాడిని చేతులు కోసుకపోయినాయి అని రక్తం చెప్తుంటా, వస్తుంది. రక్తం వస్తున్నది, ఏళ్ళు తెగిపోయినాయి, చేయి దూచుకుంటున్నాడు, ఏమవులేదు, ఏమవుతలే అంటున్నాడు. అరే పోరా నాన్న, హాస్పిటల్ పోరా అని చెప్తున్నా. ఉమ్. వాళ్ళు అంతే, ఏం అభిమానం, పిచ్చి అభిమానం. ఆ, వాళ్ళని గోపడతావు నువ్వు, ఆ, గోపడకు, ఉమ్. వాళ్ళ అభిమానులు. అది ఆడనే ఆ, జనాలు వస్తున్నారు, కూలర్లు వేస్తుంటే తీసి మళ్ళీ వాళ్ళకి మీద వేసేవారు. వాళ్ళ మీదే వేస్తున్నాడు. ఉమ్, అందులో సార్ది గొలుసు, ఉమ్. బంగారు గొలుసు అండి. బంగారం గొలుసే, దానికి పూత ఇస్తారు, పులిగోర్లది. ఉమ్. అవి రింగ్ లాగా ఉంటుంది అంటారు. రింగ్ లాగా, తీగలాగా, ఆ. తీగలాగా. ఆ, ఇట్లా తీసటంలో ఆయన కూలర్ వేసి. ఉమ్, మేము గుంటూరుకు వచ్చినాం సార్, ఆ, విజయవాడకి వెళ్ళి. ఆ. ఆడు గుంటూరుకు తీసుకొచ్చి ఇచ్చిండు సార్. అది ఇది ఆ బంగారు గొలుసుని. అన్నయ్య 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 అన్నాను నేను. అన్నయ్య అన్న అంటే నేను, దిగురా ముంగటికెళ్ళి, ఆ, లచ్చన్న వాడిని రాని పైకి, ఆ, ఎందుకు వాళ్ళు తిడుతున్నావు, పైకి రాని, అరే పోరా అన్న. ఉమ్, ఇక మీదికెళ్ళి ఎక్కిపోయి, ఉమ్. అన్నయ్య మీ గొలుసు అక్కడ పడిపోయింది అన్నయ్య. ఇంకోడైతే ఎత్తుకుపోతాడండి.